ఆది పాలు తీసుకో. థ్యాంక్స్ సీతమ్మా. చూడు, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో. రేపటి ఇన్వెస్టర్స్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ సీతమ్మా. రేపు ప్రెజెంటేషన్లో నేను సక్సెస్ అవ్వాలంటే బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇంతసేపు మెలకువతో ఉండి నువ్వు వర్క్ చేస్తూ ఉండడం నేనెప్పుడూ చూడలేదు. అందుకే అడిగాను. పని పొద్దున్నే చేసుకోవచ్చు, పాలు తాగి పడుకో, లేదంటే హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. సీతమ్మా, ఈ మీటింగ్లో ఇన్వెస్టర్స్ని కన్విన్స్ చేయడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. ఇదంతా రాజశేఖర్ అంకుల్ ఆడుతున్న గేమ్. అందుకే నేను ఖచ్చితంగా ఇందులో గెలిచి తీరాలి. అలా ఏం ఉండదాది. రాజశేఖర్ గారు ఏదో కోపంలో అలా మాట్లాడుంటారు. నువ్వు సక్సెస్ అయితే అందరికంటే ఎక్కువగా ఆయనే సంతోషించేది. చూద్దాం సీతమ్మా ఏమవుతుందో. నాకింకా చాలా వర్క్ ఉంది. నువ్వు వెళ్ళి పడుకో. అదే, నువ్వు టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోకు. జాగ్రత్త. సరే సరే. రేపు ఆది మీటింగ్లో సక్సెస్ అవుతాడో లేదో. ఫస్ట్ టైం కాబట్టి వాడు కూడా నాలాగే టెన్షన్ పడుతున్నాడేమో. డాడీ హెల్ప్ చేస్తారని చెప్తే ధైర్యంగా ఉంటాడు. సంజన ఈ టైంలో ఫోన్ చేస్తుందండి. సంజన చెప్పు. ఏంట్రా, ఇంకా నిద్రపోలేదా? అర్ధరాత్రి అవుతుంది, పడుకోకుండా ఏం చేస్తున్నావు? రేపు మీటింగ్ ఉంది కదా సంజు, అందుకే ప్రిపేర్ అవుతున్నాను. నాకు చాలా వర్క్ ఉంది. నువ్వు పడుకో, రేపు మాట్లాడతాను. లేట్ నైట్స్ వర్క్ చేస్తే హెల్త్ పాడవుతుంది. పడుకో అది. నాది ఇప్పుడు పడుకునే సిచ్యువేషన్ కాదు. నువ్వు పడుకో, ఉంటాను. రే 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 రే. ఏంటి సంజు? ఏం కాదా అది. నేను మా డాడీతో మాట్లాడాను. రేపు మీటింగ్లో తప్పకుండా నీకు హెల్ప్ చేస్తానని చెప్పారు. మీ డాడీకి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సంజు. కానీ ఆయన నాకు హెల్ప్ చేస్తాడనేది కలలో మాట. అయినా అంకుల్ హెల్పే నాకు అవసరం లేదు. లేదురా, డాడీ ఇంకా నిద్రపోలేదు. నువ్వు ఒక్క మాట అడిగావంటే చేస్తారు. ఉండు, వెళ్ళి ఫోన్ ఇస్తాను. నాకే హెల్ప్ అవసరం లేదు. నన్ను డిస్టర్బ్ చేయకు. వర్క్ ఉందని చెప్పాను కదా. నాకు సలహాలు ఇవ్వడం మానేసి ఫస్ట్ నువ్వు పడుకో. రే అది. ఏంటి పదే పదే ఫోన్ చేస్తావు? వర్క్ లో ఉన్నప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఎంత వర్క్ లో ఉంటే మాత్రం ఫోన్ ఒక్కసారి లిఫ్ట్ చేయలేవా? వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నాను కదా. తీస్తే నువ్వు ఏదో ఒక గొడవ చేస్తావు. వాటికి సమాధానం చెప్పే లోపే నాకు తెల్లారిపోతుంది. ఇంకెప్పుడు నేను ప్రిపేర్ అవ్వాలి? అది వెళ్ళి పడుకోమని చెప్తే ఎందుకు అలా కోపం వస్తుంది? నువ్వే కోపం తెప్పిస్తున్నావు. అసలు ఏంటి నీ గొడవ? ఇప్పుడేంటి, నేను పడుకోవాలి అంతే కదా? అవును. సరే, పడుకోవడం కుదరదు గానీ నువ్వు ఫోన్ పెట్టి. ఆది, రే ఆది, ఆది నిన్నే. ఆది, హలో. పడుకోకుండా ఇంకా వర్క్ చేస్తున్నావేంట్రా? హే, అందరూ అదే ప్రశ్న అడుగుతారండి పవి. ఏంట్రా కోపడుతున్నావు? భలేదాని పవి, నీ మీద నేనెందుకు కోపడతాను? ఏదో వర్క్ మూడ్లో మాట అలా వచ్చిందంతే. ఇంకా ఎందుకు వర్క్ చేస్తూ కూర్చున్నావు? పవి, రేపు ఎలా అయినా మీటింగ్ ని సక్సెస్ చేయాలి. అందుకే అన్ని చూసుకుంటున్నాను. ఒక పని చెయ్యి, ఇప్పుడు పడుకో. ఎర్లీగా నేను నిద్ర లేపుతాను. ఫ్రెష్ మైండ్ తో వర్క్ చేసుకో.
ఇప్పుడు నేను వెళ్ళి పడుకున్నా సరే వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు నాకు అసలు నిద్ర పట్టదు. ముందు నువ్వు ల్యాప్టాప్ క్లోజ్ చేయి. ఇలా వర్క్ చేస్తే హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. నేను మార్నింగ్ లేపుతానని చెప్తున్నాను కదా. పవి ప్లీజ్, చాలా వర్క్ ఉంది. నన్ను డిస్టర్బ్ చేయకుండా నువ్వు వెళ్ళి పడుకో. నో, నువ్వు పడుకుంటేనే నేను కూడా వెళ్ళి పడుకుంటాను. మొండిగా బిహేవ్ చేయకు పవి. డాక్టర్ నీకు నిద్ర చాలా అవసరం అని చెప్పారు కదా, లేదంటే నీ హెల్త్ పాడవుతుంది. వెళ్ళి పడుకో. నువ్వు నా మాట విననప్పుడు నేను డాక్టర్ మాట ఎందుకు వినాలి? నువ్వు పడుకుంటేనే నేను పడుకుంటా. ఇప్పుడేంటి, నేను పడుకోవాలి అంతేనా? అంతే. సరే, ఒక 5 minutesలో క్లోజ్ చేసి వెళ్ళి పడుకుంటాను. నువ్వు వెళ్ళు. నమ్మొచ్చా? హే, నేను అబద్ధం చెప్తానా? సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. సంజన, నువ్వింకా ఫోన్ పెట్టేలేదా? నేను పడుకోమని చెప్పాను కదా. నేను చెప్తే మాత్రం నువ్వు పడుకోలేదు. పైగా నా పైన సీరియస్ అయ్యావు. ఇప్పుడు మాత్రం పడుకోవడానికి ఒప్పుకున్నావు. అది కాదు సంజన. నువ్వు నాతో మాట్లాడుకో. సంజన, సంజన అనవసరమైన పంతాలకు పోయే రకం. ఈ విషయంలో ఏం రచ్చ చేస్తుందో ఏంటో. అయినా ఇప్పుడు అది కాదు కదా ఇంపార్టెంట్. రేపు ఎలాగైనా ఇన్వెస్టర్స్ ని కన్విన్స్ చేసి ప్రాజెక్టు మీద ఇన్వెస్ట్ చేసేలా చేయాలి.